వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ, ఈ 2 కూల్ డ్రింక్స్ కి మీరు పే చేస్తారా? స్టూపిడ్, ఇంకెవరినైనా చూసుకోరా. ఏంట్రా ఇంకొకరిని ఎక్కడ వెతకను? రే అటు చూడరా. ఆ తర్వాత క్లాస్ నుంచి బయటకు వచ్చేసాను. ఆహా, ఆ రోజు నువ్వు బెలూన్ ఊది లబ్డప్పదని చెప్పావే, ఒకవేళ ఆ ఎఫెక్ట్ వచ్చి ఉంటుందా? కన్ఫర్మ్ గా వచ్చి ఉంటుంది. నేను వెళ్ళి అడుగుతాను, రాలేదంటే ఈ రోజు నైట్ 9:30కి వస్తుందని చెప్పు. చెప్తాను, నువ్వు రారా? లేదు నేను రాను, నేను వస్తే తను మాట్లాడతా. నువ్వు వెళ్ళి అడిగిరా. రిస్క్ ఉన్న ఏరియాకి మాత్రం నన్ను ఒంటరిగా పంపించు. దెబ్బలు తినేది కమిడీనేగా. ఈ రోజు నా ట్రీట్. ఎందుకు? నా లవ్ మ్యాట్రీ. నిన్న రాత్రి. ఎక్స్క్యూజ్ మీ, నా సీట్ ని ఈ సీట్ లో పెట్టుకోవచ్చా? ఓకే, థ్యాంక్ యూ. మీరు వెళ్ళి నెక్స్ట్ ఇయర్ రండి, నేను కొంచెం మాట్లాడాలి. ఇక్కడే ఉంటుంది. మీకు నిన్న రాత్రి 9:30కి లబ్లప్పతి వచ్చిందా? రాలేదు. అబ్బా, మీరంత సడన్ గా చెప్పకూడదు. లబ్లప్పతి అనేది ఒక సూపర్ ఫీలింగ్. అది నైట్ 9:30కి ఇక్కడంతా వస్తుంది. వచ్చిందా? రాలేదు. దాచిపెడుతుంది. అబద్ధం చెప్పకండి, వచ్చిందా లేదా? రాలేదు. సరే పోలేండి, ఈరోజు నైట్ 9:30కి మీకు లబ్డప్పతి వస్తుంది. ఓకేనా? వస్తాను. నాకు లబ్డప్పతి వస్తుందా? నీకు లబ్డప్పతి కావాలా? సారీ, నా దగ్గర బెలూన్ లేదే. నా దగ్గర ఉంది. ఓహో, ఇప్పుడు ఆడపిల్లలే బెలూన్లతో తిరుగుతున్నారా? చాలు, అది నాకు ఇవ్వండి. ఈ రోజు రాత్రి 10:30కి మీకు లబ్డప్పతి వస్తుంది. ఆహా, పికప్ డ్రాప్ ఎస్కేప్ అంటూ తిరిగానే నా బండిలో కూడా ఒక ప్యాసింజర్ ఎక్కుతుంది. మీ నాన్న ఏం చేస్తారు? రోడ్ కాంట్రాక్టర్. రోడ్డు కాంట్రాక్టరా? గవర్నమెంట్ డబ్బంతా వెళ్ళుంటూనే ఉంటుంది కదరా. హలో, అటు కూర్చోవయ్యా. బాగుందాయా? చాలా బాగుంది. సారీ సార్. ఏం చదువుతున్నావు? ముళ్ళ మీద శవం. ముళ్ళ మీద శవమా? డాక్యుమెంట్. నువ్వు కథ చదువుతున్నావు. కేసు గురించి చదవమంటే కథ పుస్తకం చదువుతావా? చైర్లో కూర్చున్నావే, కూర్చోవచ్చా? ఎవరు కూర్చోవాలి? నేను కూర్చోవాలి. ఇదే నా డిసిప్లిన్ అంటే? యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ది డిసిప్లిన్. ఎన్నిసార్లు చెప్పాను నీకు? చూడు, ఈవేళ శుక్రవారం గుళ్ళో అభిషేకం చేస్తున్నారు. నేను కాస్త గుడి దాకా వెళ్ళొస్తాను. అన్నవరం నుంచి కేసు విషయంలో 2 వస్తారు. వాళ్ళని కన్సల్టింగ్ ఫీజు అడిగి తీసుకో. అంతకుమించి నువ్వేం మాట్లాడద్దు. నేను వచ్చే వరకు ఇక్కడే కూర్చోన్నాను. ఇది చదవకు, కేసు చదువు. డిసిప్లిన్. నమస్కారం బాబు. రండి కూర్చోండి. లాయర్ గారిని కలవాలి. ఆయన గుడికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. మీరెవరు? నేను ఆయన జూనియర్ని. నన్ను చూస్తే లాయర్లా లేనా? అదేం లేదు బాబు. అవును, ఈయనెవరు? వీడు మా బావ. అదంతా అప్పుడు గొడవ ఎంత దూరం వచ్చిన తర్వాత ఇంకేమిటి బావా? నిన్ను బావా అని చెప్పాలని నాకు కోరిక లేదు. అబ్బాయి అడిగాడు, చెప్పాను. ఏంట్రా ఎగురుతున్నావు? ఓ హలో, ఎందుకు ఇప్పుడు గొడవ పడుతున్నారు? ఏం లేదు బాబు, నేను మా ఊర్లో 5,000 పెట్టి ఒక పొలం కొన్నాను. పక్క పొలాన్ని 5,000 పెట్టి వీడు కొన్నాడు. అందులో గొడవేమి లేదు. మధ్యలో ఉందే గట్టు, అందులోనే గొడవ. గట్టు నాకు సొంతం అని సర్వే నంబర్లో ఉంది. పత్రం ప్రకారం వీడు తనకు సొంతం అంటున్నాడు. అందుచేత ఎవరికి సొంతం అనేది కోర్టుకెళ్ళి తేల్చుకుందామని వచ్చాం. ఆ పొలం ఎంత కొన్నామని చెప్పారు? 5,000 ఇచ్చి కొన్నాను బాబు. ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది? బస్సుకు రాను పోను, భోజనం, కాఫీ, టిఫిన్ 100 రూపాయలు అవుతాయి బాబు. ఒక్కసారికి 100 రూపాయలు అవుతాయి. 30 వాయిదాలు వస్తాయి. 3,000 ఖర్చు అవుతుంది. లాయర్ ఫీజు ఏమో 2,000. కోర్టు ఖర్చు ఒక 1,000 రూపాయలు అవుతుంది. అనవసరంగా తిరుగుడు ఒకటి. 5,000 రూపాయల పొలానికి 6,000 ఖర్చు పెడతారా? గట్టు కోసం పొలాన్ని అమ్మి లాయర్కి వాయిదాలకి ఇవ్వాల్సి ఉంటుంది. మీరిద్దరు కాంప్రమైజ్ అయ్యారంటే పొలం గట్టు మిగులుతాయి. ఆలోచించుకోండి బాబు. మా బుర్రకెక్కేలాగా బాగా చెప్పారు. మీకు చేతులెత్తి దండం పెట్టాలి. లాయర్ గారికి చెప్పండి, మేము వెళ్ళొస్తాం. ఓకే బావా, గట్టు నువ్వే తీసుకో. నువ్వే తీసుకో బావా. బావా నువ్వు తీసుకో బావా. తీసుకో బావా. చైర్ చూస్తావు ఎందుకు? బాగానే ఉందిగా. నేను లేనప్పుడు చైర్లో కూర్చోలేదుగా. లేదు సార్. అన్నట్టు అన్నవరం పార్టీ వచ్చారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఏ పొలం కట్టుకోవడం అని చెప్పారు. అంతకన్నా లాయర్ ఫీజు ఎక్కువ అవుతుందని చెప్పాను, వెళ్ళిపోయారు. లాయర్ ఫీజు ఎక్కువ అవుతుందని నువ్వే చెప్పేసావా? చాలా బాగుందా. ఇలా వచ్చేవాళ్ళందరికీ వివరంగా చెప్పేస్తే నేను నల్లకోట ఏం వేసుకుంటాను. నువ్వెందుకు చెప్పావు అది? ఇక అన్నవరం వాడు కాదు కదా, గన్నవరం వాడు కూడా రాడు ఇక్కడికి. సార్, ఆ భీమవరం శంకరయ్య. ఆయన భీమవరం వద్దు, పోలవరం వద్దు.
నిన్ను జూనియర్ గా పెట్టుకున్నందుకు నా తల మీద నేను ఏదది? సార్ బయట వదిలేశారు సార్. ఏమిటది? చెప్పులు నేను అడిగానా డిసిప్లిన్ కావాలి. యు ఆర్ క్రాసింగ్ ద లిమిట్. వచ్చిన వాళ్ళని పంపించేసి చెప్పుల గురించి గుర్తు చేస్తున్నావు. ఏ షారుఖ్ అని నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. సౌండ్ పెట్టవే. ఈ రోజు రాత్రి 9:30కి మీకు లబ్ధపతి వస్తుంది. ఎందుకే లేస్తున్నా? ఏ లేదే. ఏంటి ఇది? నైట్ అయితే మూడౌట్ అవుతుంది. తుపాకి గుచ్చింది గుండెలోకి. వరల్డ్ బ్యూటీ నీకింక ఎవరు పోటీ? లవ్ తుపాకి గుచ్చింది గుండెలోకి. వరల్డ్ బ్యూటీ నాకింక ఎవరు పోటీ? కొప్పించే అందం అందాని కళ్ళల్లోనే ఉంది. కసి పుట్టించే నీ కౌగిల్లో నన్నొచ్చి చేరమంది. తప్పు కదరా, తప్పేది లేదు కదరా. లవ్ తుపాకి గుచ్చింది గుండెలోకి. వరల్డ్ బ్యూటీ నీకింక ఎవరు పోటీ? బంగారంతో బొమ్మను వేస్తే అది అచ్చం నీలాగే ఉంటుందే. ఇదో అట్రాక్షన్ పాయింట్, అది నాలో ఉన్న టాలెంట్. నా గుండెల్లోనో నిన్ను నేను దాచుకుంటానే. గుండె చీల్చి చూస్తే నీకా విషయం అర్థం అవుతుంది. ఓ అందాల గుందనాల బొమ్మ. లవ్ తుపాకి గుచ్చింది గుండెలోకి. వరల్డ్ బ్యూటీ నాకింకా బినా కాలర్ ట్యూన్. నీ నవ్విన కాలర్ ట్యూన్. ఓ నీ పలుకిన రింగ్ టోన్. అదే నాలో నీ స్టైలింగ్, నీ
కుర్రాళ్ళపై ఫైరే చిన్న చిన్న మాటలతో లవ్ తూటాలను పెంచి పిచ్చోని చేసి నీ చుట్టూ తిప్పేసి లవ్ లో తెచ్చేసావే లవ్లీ బుల్లమ్మా లవ్ తుపాకి గుచ్చింది గుండెలోకి వరల్డ్ బ్యూటీ నీకింకా ఎవరి పోటీ లవ్ తుపాకి గుచ్చింది గుండెలోకి వరల్డ్ బ్యూటీ నాకింకా ఎవరు పోటీ కవ్వించే అందం అందాలి కళ్ళల్లోనే ఉంది కసి పుట్టించే నీ కౌగిల్లో నన్నొచ్చి చేరమంది తప్పు కదరా తప్పేది లేదు కదరా మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట నాయ